హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ రికమెండ్ మీ డిమాండ్ పైన చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బజాజ్ తరపున వచ్చే గోగో 3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే P50 మోడల్లో ఏదైతే 2 వేరియంట్స్ వస్తున్నాయో P5009 మరియు P5012 ఈ రెండింటి గురించి ఒకటే వీడియో చేశాను. అయితే అయినా కూడా మీలో చాలా మంది P5012 గురించి సపరేట్ వీడియో రిక్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనము బజాజ్ తరపున వచ్చే P5012 గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, గోగో తరపున P50 మోడల్ ఏదైతే వస్తుందో అందులో 2 వేరియంట్స్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. P5009 మరియు P5012. ఇది కాకుండా టాప్ ఎండ్ వేరియంట్ P7012 మోడల్ ని కూడా తీసుకొచ్చారు. దాంట్లో సింగిల్ వేరియంట్ ఉంది కాబట్టి దాని ప్రాబ్లం లేదు. కాకపోతే P50లో మాత్రం 2 వేరియంట్లు వస్తున్నాయి. అయితే ఈ 2 వేరియంట్లో డిఫరెంట్ ఏం లేదు, పర్ఫార్మెన్స్ లోనే కొంచెం P5012 ఎక్కువ పర్ఫార్మెన్స్ దొరుకుతుంది. ఇక మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటుంటాయి. కాబట్టి మనం ఇక్కడ మెయిన్ విషయాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మొదట వచ్చేసి దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ, మొత్తం మెజర్మెంట్స్ చూసినట్లయితే సేమ్ టు సేమ్ P5009 వే ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే ఆ వీడియో తప్పకుండా చూడండి. గోగో తరపున వచ్చే P5012 2000 mm వీల్ బేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇవి కాకుండా బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సేమ్ టు సేమ్ ఈ 3 వేరియంట్ లో కూడా సేమ్ ఉంటుంది. 3 వేరియంట్లే కాదు, బజాజ్ తరపున వచ్చిన అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అంటే ఈటెక్ ఉండే కదా, ఆ సిరీస్ లో కూడా ఇవే బ్రేకింగ్ సిస్టమ్ అంటే డ్రమ్ బ్రేక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే వస్తుండే. ఇక అవే కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మిగతా బేసిక్ స్పెసిఫికేషన్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి. కాబట్టి మనం పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే ఈ ఆటో రిక్షాని మనము 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. కాకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈకో మోడ్ మరియు పవర్ మోడ్ తో పాటు ఈసారి క్లైంబ్ మోడ్ మరియు పార్క్ అసిస్ట్ అనే 2 సపరేట్ డ్రైవింగ్ మోడ్స్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్పీడ్ తో నడిపియాలంటే కొంచెం మోటార్ గట్టిగా ఉండాలి. కాబట్టి ఈసారి వీళ్ళు అడ్వాన్స్ PMS మోటార్ తీసుకురావడం జరిగింది. దానితో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 5.5 కిలోవాట్ పవర్ మరియు 36 Nm పీక్ టోర్క్ లభిస్తుంది. ఇక గ్రేడబిలిటీ 32% వరకు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో వస్తుంది. రేంజ్ విషయానికి వచ్చేసరికి 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఈ ఆటో రిక్షాలో కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి మనం 200 నుంచి 220 వరకు దీంట్లో రేంజ్ తీయవచ్చు. ఇక మనం నడిపించే డ్రైవింగ్ కండిషన్ ని బట్టి రేంజ్ మనకు వస్తుంది. అయితే ఈ రేంజ్ ని ఇవ్వడానికి వీళ్ళు ఇందులో లిథియం ఫెరో ప్రాస్పెట్ బ్యాటరీని యూజ్ చేశారు. దాని కెపాసిటీ వచ్చేసి 12.1 కిలోవాట్ అవర్. ఇక మనం P5009 అంటే 9 కిలోవాట్ అవర్, P5012 అంటే 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో ఆన్బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. దానిని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే ఆన్బోర్డ్ ఛార్జ్ వస్తుంది. ఇక ప్రజెంట్ మార్కెట్లో వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా తీసుకువస్తున్నారు. కాకపోతే బజాజ్ కొంచెం పాత ఛార్జరే ఇస్తుంది. ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక వారంటీ విషయానికి వచ్చేసరికి బజాజ్ ఈసారి వారంటీ కూడా చాలా మంచిగా ఇచ్చింది. 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ వారంటీ మరియు ఈ పర్ఫార్మెన్స్తో బజాజ్ యొక్క గోగో P5012 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే బజాజ్ ఎప్పుడు అయితే లాంచ్ చేసిందో అప్పుడు కూడా బజాజ్ P5009 మరియు P7012 యొక్క ప్రైస్ నే రివీల్ చేసింది. మరియు షోరూమ్లలో కూడా ఇవే మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన మోడల్ అంటే P5012 ఏదైతే ఉందో అది గ్యాప్ అయిపోయింది. ఏ షోరూంలో కూడా లేదు. నా నియర్ బై షోరూంలో కూడా వెళ్ళి చూశాను. అయితే బేస్ వేరియంట్ ఉంది, లేదంటే టాప్ వేరియంట్ ఉంది. మిడ్ వేరియంట్ ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు. మీలో చాలా మంది కూడా కామెంట్ చేసి అడుగుతున్నారు, అన్న ఈ మోడలే షోరూమ్ లాగా అనిపిస్తలేదని. మరి ఏం చేసిందో బజాజ్ మెల్లమెల్లగా దీన్ని ఫేడ్ అవుట్ చేసిందా ఏందో. మరి అంటే తీసుకుంటే బేస్ వేరియంట్ తీసుకోవాలి, లేదంటే టాప్ వేరియంట్ అంతే. ఈ మిడ్ వేరియంట్ వీళ్ళు చాలా తక్కువ రిలీజ్ చేసినట్టున్నారు. అయితే మీలో ఎవరైనా ఈ P5012 మోడల్ని తీసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. అయితే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎస్టిమేటెడ్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దీనిది వచ్చేసి 3,45,000 అంటే 3,45,000 వరకు ఉండొచ్చు. వీటిలో వచ్చే అన్ని కంపోనెంట్స్ IP67 రేటెడ్తో వస్తాయి. కాబట్టి IP67 కోటింగ్తో వస్తాయి. కాబట్టి వాటర్ ఓవు ఇక పోయినాయి అంటే వారంటీ నీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా నడుపుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇది బజాజ్ తరపున వచ్చే బజాజ్ గోగో P5012 యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇక ఏమైనా మిస్ అయినాయంటే ఆ వీడియో చూసుకోండి. అందులో కూడా మిస్ అయినాయంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు P5009 యొక్క వీడియో చూడలేదంటే ఈ వీడియో చూడండి, మరియు P7012 యొక్క వీడియో చూడలేదంటే ఈ వీడియో చూడండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.